అమరావతి ఏపీ ప్రజల డ్రీమ్ క్యాపిటల్. సింగపూర్ను మించిన మహానగరంగా మారాలని ఆకాంక్ష అటు వైపే అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇక కొత్త ప్రభుత్వం చకచకా పనులు చేసుకుంటూ పోతుంది. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు రాకపోతే త్వరలోని ఆంధ్ర ప్రజల కళ నెరవేరనుంది. అందుకు తగ్గట్టుగా గత టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. కొన్ని పనులు కూడా సాగాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు కళ్ళు అంటూ మూడు రాజధానులతో కాలం వెళ్లదీసిందన్న విమర్శలు వచ్చాయి. అంతే, కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో మహా గ్రేటర్ అమరావతిగా మారబోతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను రెడీ చేశారు. గతంలోనే వేలాది ఎకరాల భూమి సమీకరణ చేసింది. దానికి అదనంగా మళ్లీ 45,000 ఎకరాల భూమి సమీకరణకు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో ఉన్న ప్లాన్ కంటే మరిన్ని వసతులతో సౌకర్యాలతో గ్రేటర్ మెగా అమరావతిని తయారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెలలో సిఆర్డీఏ జారీ చేసే భూ సమీకరణ నోటిఫికేషన్లో 2015లో జారీ చేసిన నిబంధనలనే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని అమరావతిలో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాలు స్మార్ట్ పరిశ్రమలు, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం 10,000 ఎకరాల భూమి అవసరం కావడంతో రైతుల నుండి 45,000 ఎకరాల భూమిని సమీకరించాలి. 10,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి, ఎందుకంటే అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరం. భూ సమీకరణకు ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. క్యాపిటల్ కు సమీపంలోని 29 గ్రామాలకు సమీపంలో ఉన్న నేషనల్ హైవేస్, కృష్ణానది అవతల ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో భూ సమీకరణ చేస్తారు. ఇప్పటికే 2014-2019 మధ్య కాలంలో భూములు ఇచ్చిన రైతులకు 98% ప్లాట్లు కేటాయించారు. మిగిలిన వారిలో కొన్ని అన్నదమ్ముల గొడవలు, కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి. అయితే ఇప్పుడు సమీకరించే భూమికి కూడా పాత విధానమే అమలవుతుంది. దీంతో అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంలో 1 చదరపు గజం ధర 10,000 నుండి 50,000కు చేరింది. ఈ కొత్త భూ సమీకరణ ప్రకటన రియల్ ఎస్టేట్ మార్కెట్ను మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంది. 64,000 కోట్ల అంచనాతో జరుగుతున్న అమరావతి ప్రాజెక్టులో వరల్డ్ బ్యాంక్, హడ్కో, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూరుతూ ఉన్నాయి. అందువల్ల అభివృద్ధి పనులు జోరుగా ముందుకు సాగడం ఖాయం.
ప్రభుత్వం 2028 నాటికి కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే గతంలో భూములు ఇచ్చిన రైతుల నుండి కొన్ని న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి అమరావతి కీలకమని సీఎం చంద్రబాబు క్లారిటీతో ఉన్నారు. అయితే గ్రేటర్ మహా అమరావతిగా రూపాంతరం చెందుతున్న సిటీలో ఏం ఉండబోతున్నాయి, ఎలా నిర్మించబోతున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో నిర్మిస్తారా అన్న చర్చ సాగుతోంది. రైట్గా అమరావతి 2.0 దిశగా కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ మొత్తంగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. సో అభివృద్ధి దిశగా కూడా అమరావతి రాజధానిలో కొత్తగా కూడా మరిన్ని వేల ఎకరాల భూమిని కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్, దీనిపై మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుండి కిషోర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మా కరెస్పాండెంట్ కాంతి కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా కాంతి దగ్గరికి వెళదాం. కాంతి, సో ఎలా అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో అమరావతి 2.0 చంద్రబాబు సర్కార్ ప్రణాళిక దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొత్తగా రాష్ట్రం అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. సో ఏం చెప్తారు క్రాంతి? హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కసరత్తు అనేది ముమ్మరంగా చేస్తోంది. ఇక ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి గత 5 సంవత్సరాలలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా, అంటే కొన్ని కేసులు కోర్టులో వేయడము, అలాగే దీనికి సంబంధించి తిరిగి భూమికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోవడము, ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి విషయంలో ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీ క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు శాశ్వత సచివాలయ నిర్మాణ పనులను కూడా ఆల్రెడీ ప్రారంభించారు. ఇక మరికొంత భూ సమీకరణ కావాల్సినటువంటి విషయం పైన కూడా నిన్న కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. దాదాపుగా 44,000 ఎకరాల భూమిని ఇంకా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పి కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు నోటిఫికేషన్ అనేది జూలై 1st వీక్ లో రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి రైతులు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా